వచ్చే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న 20 జట్లలో 30 కంటే ఎక్కువ మంది మన దేశ సంతతి ప్లేయర్స్ వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, ఒమన్, యుఏఈ వంటి జట్లు మినీ ఇండియా టీమ్స్ గానే ఉన్నాయి. కెనడా టీంలో ఏకంగా 11 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉండగా అమెరికా టీంలో 9 మంది మన దేశ మూలాలున్న క్రికెటర్లు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో ఇండియా అంటే కేవలం ఒక టీం మాత్రమే కాదు, అది ఒక మహాశక్తి. ఆ శక్తి ఇప్పుడు కేవలం బ్లూ కలర్ జెర్సీకే పరిమితం కాకుండా ఖండాంతరాలు దాటింది. శనివారం మొదలయ్యే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఒక కీలక ఘట్టానికి సాక్ష్యం కానుంది. ఇండియాతో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లలో 30 కంటే ఎక్కువ మంది మన దేశ సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, ఒమన్, యుఏఈ వంటి జట్లను గమనిస్తే అవి మినీ ఇండియా టీమ్స్ గా కనిపిస్తున్నాయి. కెనడా జట్టులో ఏకంగా 11 మంది భారత సంతతి ఆటగాళ్లుండగా అమెరికా టీంలో 9 మంది మన దేశ మూలాలున్న క్రికెటర్లున్నారు. ఒమన్, యుఏఈ జట్లు చెరో 7 ఆటగాళ్లతో మన ముద్రను చాటుతున్నాయి. తమ మూలాలున్న మట్టిపై, తమ వారసత్వ గడ్డపై పరుగుల వర్షం కురిపించేందుకు, వికెట్లు పడగొట్టేందుకు ఈ ప్రవాస సైన్యం సిద్ధమైంది. ముంబై వీధుల్లో క్రికెట్ నేర్చుకుని 2010లో ఇండియా అండర్-19 జట్టులో చోటు సంపాదించిన యుఎస్ఏ టీం పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ కథ ఒక సినిమాను తలపిస్తుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడినా తనలో క్రికెట్పై మక్కువ చావలేదు. 2024 వరల్డ్ కప్లో పాకిస్తాన్ లాంటి మేటి జట్టును ఓడించిన అమెరికా టీంలో ఈ 34 ఏండ్ల పేసర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంత గడ్డపై వాంఖడేలో అడుగు పెడుతున్నాడు. నేను క్రికెట్ వదిలేసి వెళ్లిపోయాను, కానీ క్రికెట్ నన్ను వదలలేదు. మళ్లీ ముంబైలో వరల్డ్ కప్ ఆడటం నా జీవితానికి లభించిన అతిపెద్ద బహుమతి అని సౌరభ్ ఉద్వేగంగా చెబుతున్నాడు. ఈ నెల 7న సౌరభ్ తన పాత దోస్తు సూర్యకుమార్ యాదవ్ను ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు ఆసక్తికరం. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్లోని ఆనంద్లో పుట్టాడు. ఇప్పుడు అమెరికా జట్టు లీడర్. మోనాంక్ ఒకప్పుడు గుజరాత్ స్టేట్ జూనియర్ జట్టులో బూమ్రాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఊబర్ డ్రైవర్, ఇటలీ ప్లేయర్ జస్ప్రీత్ సింగ్ ఇటలీ జట్టులో చోటు సంపాదించిన కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. పంజాబ్లోని ఫగ్వారా నుంచి వలస వెళ్లిన అతను ఇటలీలో ఊబర్ డ్రైవర్గా పనిచేస్తూనే క్రికెట్ కళను కాపాడుకున్నాడు. ప్రతిభ ఉన్న, అవకాశాలు రాక రిజెక్షన్స్ ఎదుర్కొన్న దిలీప్రీత్ బజ్వా 2020లో కెనడాకు వలస వెళ్లాడు. 6 ఏండ్ల కఠోర శ్రమ తర్వాత ఇప్పుడు అదే ఇండియా గడ్డపై కెనడా జట్టుకు కెప్టెన్గా తిరిగి రావడం ఒక గొప్ప విజయం. పంజాబ్ మట్టిలో పుట్టిన ఈ 23 ఏండ్ల యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆర్యన్ దత్ నెదర్లాండ్స్ జట్టులో ఉన్న ఏకైక భారత సంతతి ఆటగాడు. 1980లోనే తన కుటుంబం నెదర్లాండ్స్ వెళ్లిపోయింది. 22 ఏండ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ లో తన ప్రతిభను చాటాడు. పంజాబ్ లుధియానాకు చెందిన 36 ఏండ్ల జతీందర్ సింగ్ గత దశాబ్ద కాలంగా ఓమన్ క్రికెట్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఓమన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఓమన్ మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఆ టీం నాకౌట్ గ్రూప్ దశ దాటితే తప్ప తన సొంత గడ్డపై ఆడే అవకాశం అతనికి దక్కకపోవచ్చు.